ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాల ముందు ఘనంగా చాటి చెప్పిన S-400 సుదర్శన్ చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో భాగంగా 4వ స్క్వాడ్రన్ రష్యా నుంచి భారత్కు చేరుకున్నట్లు భారత రక్షణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే 3 స్క్వాడ్రన్లు భారత్కి అందించింది. వీటి ఆధారంగానే మనం ఆపరేషన్ సింధూర్ విషయంలో పాకిస్తాన్ నుంచి తలెత్తే ముప్పును ధీటుగా ఎదుర్కోగలిగి ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే చైనా సరిహద్దుల్లో కూడా S-400 మోహరిస్తారు. ఈ నేపథ్యంలో 4వ సిస్టమ్ భారత్కు నౌక ద్వారా చేరుకున్నట్టు రక్షణ శాఖ ప్రకటించింది. S-400 సుదర్శన్ చక్ర అనేది సుదీర్ఘ శ్రేణి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావడం విశేషం. 2018లో భారత్ 35,000 కోట్లతో 5 స్క్వాడ్రన్ల కొనుగోలుకు రష్యాతో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా 3 స్క్వాడ్రన్లు 2 ఏళ్ల క్రితమే భారత్కి చేరాయి. తాజాగా 4వది కూడా భారత్ చేరుకుంది. కొద్ది రోజుల్లోనే 5వ స్క్వాడ్రన్ కూడా భారత్కు చేరుకుంటుందని రక్షణ శాఖ వర్గాలు తెలియజేశాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ జరిపిన డ్రోన్ క్షిపణులను S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా అడ్డుకుని కూల్చివేసింది. ఏకకాలంలో 300 లక్ష్యాలను ట్రాక్ చేసి 40 నుంచి 400 కిలోమీటర్ల దూరంలోని శత్రు క్షిపణులను, డ్రోన్లను, స్టెల్త్ ఫైటర్ జెట్లను ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా నిరోధించగలదు. భారత్ సైతం రష్యా S-400 సిస్టమ్ తరహాలోనే శత్రు విమానాలను కుప్పకూల్చేందుకు కుష ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను అభివృద్ధి చేస్తున్న విషయం భారత ప్రజలందరికీ తెలుసు. దీని అభివృద్ధి ఉత్పత్తిలో భాగస్వామిగా ఇండియన్ డిఫెన్స్ మేజర్ సోలార్ ఇండస్ట్రీలు భాగస్వామిగా ఉన్నాయి. రష్యా నుంచి ప్రస్తుతం అందుకున్న S-400 సుదర్శన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను పశ్చిమ బెంగాల్లో మోహరించే అవకాశాలు ఉన్నాయని రక్షణ శాఖలో చర్చ జరుగుతుంది. అదే సమయంలో ముంబై ప్రాంతంలో కూడా దీన్ని మోహరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏది ఏమైనా అటు చైనా ఇటు బంగ్లాదేశ్ నేపథ్యంలోనే సిలిగురి కారిడార్ ఏరియాలో దీన్ని మోహరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.